ఆయన గురించి మళ్ళీ ఈ ఇద్దరు గురించి మళ్ళీ చెప్పుకుందాం. చతుర్ముఖుడు అంటే చతుర్బాహుడి నాభిలోంచి పుడతాడు. చతుర్బాహుడు అంటే విష్ణుమూర్తి, చతుర్ముఖుడు అంటే బ్రహ్మ. వీళ్ళిద్దరూ కూడా ఏమిటవుతుందో మనం తీసుకొచ్చి టైం అండ్ స్పేస్ లోకి లొకేట్ చేస్తారు. అప్పుడు ఫిజికల్ ప్లేన్ లో ఎక్కడున్నాం, విశాఖపట్నంలో ఉన్నాం. పొద్దున్న 7:30 8 అయింది. ఆ తర్వాత చుట్టూ ఉండేటువంటి ఫిజికల్ బాడీ అనమాట. అప్పుడు ఏంటంటే కిందకి దిగి వచ్చారు అనమాట. దిగి వచ్చినటువంటి దానిని మ్యాటర్ లేక భూమి అనేటటువంటి పృథ్వీ అనే పేరుతో పిలుస్తారు. నేను నెవర్ మ్యాటర్ నో మైండ్ అంటే స్పిరిట్ లో ఉంటారు అన్నమాట. బట్ వీ కెనాట్ ఆల్వేస్ మైండ్ ఎవరీ మ్యాటర్ అన్నాడు. అంతే తేడా. ఇంగ్లీష్ లో కూడా మాత్రాలకు రాశారు. జాగ్రత్తగా వాటిలో కానీ చూస్తే వీ మైండ్ ఎవ్రీథింగ్ ఎవరీ మ్యాటర్ అన్నాడు. వెన్ యు ఆర్ ఇన్ లోయర్ ప్లేన్ అన్నాడు. నో మ్యాటర్ నెవర్ మైండ్ అని అంటే స్పిరిట్ లో ఉంటారు అన్నమాట. సో స్పేస్ లో కిందకి లొకేట్ అయిన తర్వాత దట్ ఈస్ ఆల్రెడీ యువర్ మైండ్ హ్యాస్ గాన్ డౌన్ ఇన్ టు ద ఫిజికల్ ప్లేన్ అండ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఫర్ హయ్యర్ పీపుల్ ఇట్ ఇస్ డార్క్నెస్, ఫర్ లోయర్ పీపుల్ ఇస్ లైట్. యోగికి ఏదైతే చీకటి అవుతుందో సామాన్య మానవుడికి అది వెలుగై ఉంటుంది. సామాన్య మానవుడికి ఏదైతే చీకటి ఉంటుందో అదే యోగికి వెలుగై ఉంటుంది అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. వాడు హైయర్ ప్లేన్ లీవ్ చేస్తాడు కాబట్టి ఇదంతా డార్క్నెస్ ఉంటుంది. ఏమిటి ఈ భౌతిక శరీరం అని అనిపిస్తుంటా వాడికి. మనకి అదంతా ఏమిటో చీకటిగా ఉంది. పొద్దున్న లేచి ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, ఇల్లు సంపాదించుకోవాలి తప్ప ఏమిటో ఆధ్యాత్మిక ఇచ్చే పొద్దున ఓమని ఏమిటి గొడవ, అనవసరంగా టైం వేస్ట్ అని వాడికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. పొద్దున్నే తెల్లారుజాము లేచి వేయడం ఓమని ఏదైనా గొడవ, శుభ్రంగా పొద్దున్న లేచి ఏదైనా ఉద్యోగం ఒక కాంట్రాక్ట్ చేసుకున్న డబ్బులు సంపాదించాలని వాడికి అనిపిస్తుంటుంది అనమాట. అంటే వాడికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంతే కదా సార్. అదే కృష్ణుడు చెప్పాడు. బాగా మోడర్న్ ఏజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే తప్ప. యోగికి ఏదైతే లైట్ అవుతుందో మిగతా వాళ్ళకి అది కూడా అంత కూడా చీకట్లా కనిపిస్తున్నాడు. పిచ్చ ఏమిటి పొద్దున్నే లేచి గిడలు పెంచుకుని వీళ్ళు పొద్దున్నే ధ్యానాలు అవి చేస్తారు. దానివల్ల ఏమిటి ప్రపంచానికి ఉపయోగం, నీరు తీసుకెళ్లి హోమంలో వేసేస్తారు. దానివల్ల ఏమిటో ఉండదు, నీకు వస్తుంది శుభ్రత తింటే పనికి వస్తుంది కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు తెలియక. సో యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇంటూ మ్యాటర్ అంటే ఫిజికల్ బాడీలోకి ఎగ్జిస్టెన్స్ లోకి వస్తాం. ఏ సూర్యుడు పుట్టినా అంతే, ఏ ప్లానటరీ సిస్టమ్ పుట్టినా అంతే, ఏ మానవుడు పుట్టినా అంతే. మనం ఈ మిరకిల్ అనేటటువంటిది ప్రతిరోజు మన నిద్రలో లేచేటప్పుడు చూస్తూ ఉంటాం. దట్స్ హౌ వీ కరస్పాండ్ అండ్ రిలేట్ ద కాస్మాస్ విత్ అస్. ఇక్కడి నుంచి మనం అక్కడ కరస్పాండ్ చేస్తాం, అక్కడి నుంచి కింద కరస్పాండ్ చేసి రెండింటినీ కలుపుతాం మనం. అది మన ప్రయత్నం అనమాట. అస్ట్రాలజీలో లా ఆఫ్ కరస్పాండెన్స్ లో 7 కరస్పాండెన్స్ చెప్తాను మీకు నేను. ఒక్కటి ధ్యానం చేసుకుంటూ వెళ్ళినప్పుడు సూర్యుడితో పాటు ఏకత్వం చెందగలిగేటటువంటి స్టేజ్. మీరే సర్వాంతర్యామి, సూర్యుడు సమస్తమునందు వ్యాపించి సూర్యులో ఉండే గ్రహములో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో మీ ఎందుకు పనిచేస్తుండేటటువంటి ధ్యానంలోనికి తీసుకెళ్తాం. అదే సాధన, పరమమైనటువంటి సాధన. వరామేరుడు ఇచ్చినటువంటిది, పెద్దలు ఇచ్చినటువంటిది అదే సాధన. నక్షత్రములు మీ అందే ఆరోపణ చేసుకుని ధ్యానం చేయాలి. ఈ తర్వాత రాసులని మనం చెప్తాం, అవి కూడా మీ అందు ఆరోపించుకుని చేసిన తర్వాత కాస్మాస్ లో ఉండే పురుషులు మీరు అభేదమైనటువంటి స్థితిలో ఉండగలిగేటటువంటి స్టేజ్ కొన్నాళ్ళకి వస్తుంది. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 7 రోజులు, ఒకరోజు చెప్పలేమన్నాడు. శోభాలియో గారు సినిమా చూసి వీళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. ఆయనకి 5 నిమిషాలు పట్టింది ధ్యానంలోకి వెళ్ళడానికి. ఆ సినిమా యాక్ట్ చేసినటువంటి ఆయన ఎవరైతే యాక్ట్ చేశాడో ఆయన ఇప్పటివరకు ఇంకా వెళ్ళలేదన్నాడు. పూర్వజన్మ బట్టి, గురువు అనుగ్రహాన్ని బట్టి, భగవంతుని అనుగ్రహం బట్టి ఉంటుంది, అవ్వచ్చు అన్నాడు. అనుగ్రహం అనేటటువంటి దానికి ఈ గ్రహాలు ఏం పనిచేయవు అన్నాడు. మనం గ్రహాల గురించి నేర్చుకుంటాం, వీటికన్నా పైన అనేటువంటిది ఇంకోటి ఉంటుంది, అనుగ్రహం అనేది. ఈ గ్రహాలన్నీ తీసుకెళ్లి అనుగ్రహం వైపు తీసుకెళ్ళాలి. కానీ ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటుంది, తెలిసిపోతే బాగుండదు. కాబట్టి అంటే నేర్చుకుంటాం హౌ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. నేచర్లో భగవంతుని సృష్టిలో నథింగ్ హ్యాపెన్స్ బై ఛాన్స్, బై ఎనీ మిరకల్. దట్స్ సచ్ దట్స్ నాట్ ఎ మిరకల్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ ప్రాపర్ ఆర్డర్. సృష్టి అందు ఏది కూడా పిచ్చిగా జరగటం అనేటటువంటి పైనటువంటి పురుషుడు అనేటటువంటి ఆయన ఒక రిథంలో, ఒక ఛందస్సులో